యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము. లోకానికంతటికి దేవుడు తీర్పు తీర్చక ముందు ఈలోగా తన ప్రజల పాలిట ఆశ్రయం ఆయనే. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అని రాయబడి ఉంది. మనస్ఫూర్తిగా ఆయనను వెతికే వారంటే ఆయనకు ఎంతో ఇష్టం. అటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కానే కాదు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, పర్వతాలు తొలగిన, మెట్టలు తదరిల్లిన నా కృప ఎప్పుడు నిన్ను విడిచిపోదని చేసిన నీ నిబంధనను బట్టి అయ్యా, నీ ప్రజలను నువ్వెంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కాదని మరొకసారి అయ్యా మీరు రుజువు చేస్తూ ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకొని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.